సెషన్ రికార్డ్ కూడా అవుతుంది. సో ఇది సెషన్ రికార్డ్ చేసి మీకు గూగుల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరన్నా ఇప్పుడు సో వినకుంటే మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అందులో నుంచి వినొచ్చు. సో గాయస్, నేను ఇందాక పెట్టాను కదా గ్రూప్లో. సో అనకొండ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను కదా, ఎంతమంది చేసుకున్నారు? ఎంతమంది దగ్గర ల్యాప్టాప్ ఉంది? సో ఎంతమంది చేసుకున్నారు? సో ఇందాక గ్రూప్లో అయితే ఈ లింక్ అయితే పెట్టాను. సో ఈ లింక్ పెట్టాను, మీరు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు లింక్ ఇది? సో నాకు ఒకసారి మైక్లో చెప్తారా? మైక్ ఆన్ చేయండి, లేకపోతే చాట్ బాక్స్ అయినా చెప్పండి. గైస్, ఇంకొకటి క్లాస్ మాత్రం ఇంటరాక్టివ్గా ఉండాలి. ఎవరు అంటే సైలెంట్గా ఉండకండి, కంపల్సరీ అందరు ఇంటరాక్ట్ అవ్వండి. సంతోష్, ఓకే సంతోష్. ఇంకా గాయస్, ఇంకా ఎవరెవరు చేసుకున్నారు? సో మీ మైక్లో చెప్పడం ఇష్టం లేకపోతే చాట్ బాక్స్లో అయినా చెప్పండి. సో అందరూ ఖచ్చితంగా ఇంటరాక్టివ్గా ఉండాలి. ఇంటరాక్టివ్గా ఉంటేనే నాకు కూడా క్లాస్ చెప్పబుద్ధి అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇంటరాక్టివ్గా ఉండండి ప్లీజ్. హలో వినోద్, వివేకానంద, సన్నా, హర్షితంగా చాలామంది ఉన్నారు కదా. మీ అందరికీ అంటే ల్యాప్టాప్స్ అంటే కొంతమంది దగ్గర లేవనుకుంటా కదా. సో ఆ ల్యాప్టాప్ లేని వాళ్ళకి నేను ఒకటి నిన్న చూపించాను కదా. సో ల్యాప్టాప్ లేని వాళ్ళకి ఏంటంటే గూగుల్ కొలాబ్ వాడచ్చు. సో ల్యాప్టాప్ లేని వాళ్ళు దాంట్లో గూగుల్ కొలాబ్ సాఫ్ట్వేర్లో నేను చెప్పే కొన్ని సేమ్ కొన్ని అందరూ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో అంటే నేను ఒకసారి చూపిస్తాను. సో ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి, ల్యాప్టాప్ లేని వాళ్ళు ఎట్లా చేయాలి అనేది. సో అందరూ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు కదా. అంటే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం ఉంటే చెప్పండి, చేపిస్తాను. లేదంటే ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేసేసుకున్నారంటే సో నేను క్లాస్ స్టార్ట్ చేయమంటే చేసేస్తాను. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసేనా? సో ఇదైతే చెప్పి నేను ఇన్స్టాల్ చేసుకోమని. ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే సో గూగుల్ కొలాబ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ గూగుల్ కొలాబ్లో మీరైతే దీన్ని ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో మీకు ఈ లింక్ అనేది చాట్ బాక్స్లో పెడతాను. ఒక్క నిమిషం, ఇది ఓపెన్ అవ్వండి. సారీ, 1 సెకండ్. సో ఇలా గూగుల్ కొలాబ్ నెట్వర్క్ లోడ్ అవ్వట్లేదు. ఓకే, ఇలాగా కొత్త నోట్బుక్ తీసుకుందాం. సో ఇలా ఈ గూగుల్ కొలాబ్ అనేది మీరు మీ అంటే మన ఫోన్లో గూగుల్ క్రోమ్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఒక నిమిషం, నెట్వర్క్ స్లోగా ఇదిగోండి. సో ఇట్లా ఉంటుంది. నిన్న కూడా మీకు చూపించాను కదా, ఇక్కడ మనము ఏదైతే కోడ్ ఉంటుందో ఇక్కడ రాసి ఇందులో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ప్రింట్ పాండాస్ అని కొట్టాను. సో ఇక్కడ కింద పక్కన ఉన్న రన్ బటన్ క్లిక్ చేస్తే సో మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ ఇక్కడ రన్ అవుతుంది. సో గూగుల్ కొలాబ్ లింక్ అయితే మీకు పెడతాను. మీరు గూగుల్ కొలాబ్ లింక్ చాట్ బాక్స్లో పెడుతున్నాను. సో గూగుల్ కొలాబ్ లింక్ అనేది చాట్ బాక్స్లో పెట్టాను. సో మీరు ఎవరన్నా అంటే ఫోన్లో వాడే వాళ్ళు ఉంటే చేసుకోండి. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మన అనకొండ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి జూపిటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే కోడ్ మొత్తం ఇప్పుడంతా ఈ జూపిటర్ నోట్బుక్లోనే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో అనకొండ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు జూపిటర్ నోట్బుక్ ఎలా చేయాలో తెలియకుంటే మీ దగ్గర ఉన్న మీ పీసీలో ఉన్న సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి జూపిటర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకు మన జూపిటర్ నోట్బుక్ సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ పేజ్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ పేజ్లోకి రీడైరెక్ట్ చేసిన తర్వాత అంటే నేనైతే నా లోకల్ పీసీలో ఇలాగా జూపిటర్ నోట్బుక్స్ అనేసి ఒకటి సేవ్ చేసుకున్నా. అంటే ఒక ఫోల్డర్ ఏం లేదు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో నేను చేసే పైథాన్ కోడింగ్ అనేది ఇందులో చేస్తానన్నమాట.
సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పాండాస్ లైవ్ లైవ్ క్లాస్ అనే సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను కొత్త పైథాన్ ఫైల్ తీసుకున్నాను. సో ఇది ఇది ఈరోజు దీంట్లో మనం చేసే కోడింగ్ మొత్తం ఈ పైథాన్ ఫైల్ అనేది చేసి చూపిస్తాను. సో ఇది డే 2 కాబట్టి డే 2 లైవ్ క్లాస్. సో గాయస్, నిన్న ఎవరైతే వినలేదో మళ్ళీ అంటే మీకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నిన్న ఓన్లీ జస్ట్ బేసిక్స్. సో ఇన్స్టాలేషన్ ఏంటి, ఎలా ఉంటుంది మొత్తం అది మాత్రమే చెప్పాము. నిన్నైతే ఏం ప్రాబ్లం లేదు. ఐ మీన్ అంటే నిన్న ఓన్లీ బేసిక్స్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు నుంచే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. సో డే 2 లైవ్ క్లాస్. సో ఈరోజు పాండాస్. సో నిన్న క్లాస్ వినని వాళ్ళకి, సో పాండాస్ అంటే ఏంటి, పాండాస్ ఎందుకు వాడతాము, పాండాస్ వల్ల యూజ్ ఏంటి, ఎక్కడెక్కడ అప్లికేషన్ ఏంటో ఒక చిన్న 2 to 3 మినిట్స్ చెప్పేస్తాను. సో పాండాస్ అంటే ఏంటి లేదు, ఈ పాండాస్ యూజ్ చేసి మనం మన దగ్గర ఉన్న డేటా సెట్ని మనం రకరకాలుగా దాన్ని క్లీన్ చేయడం కానీ, దాని నుంచి వేరియస్ క్వశ్చన్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం కానీ, సో ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో బేసిక్గా ఇది డేటా సైన్స్ ఫీల్డ్కి, మెషిన్ లెర్నింగ్కి, ఏఐ, సో ఇలాంటి ఫీల్డ్స్కి బాగా యూస్ అవుతుంది. సో ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో, సో ఈ స్పెసిఫిక్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఫీల్డ్లో ఎలా యూస్ అవుతుందంటే, సపోజ్ దాంట్లో ఉన్న మనకు వచ్చిన డేటా నుంచి, సో దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయడం కానీ, సో దాని నుంచి మంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, సో అవన్నీ మనం పాండాస్ యూజ్ చేసుకొని చేస్తాం. సో నేను చెప్పినట్టు డేటా సైన్స్ అంటే ఏంటంటే, డేటా సైన్స్ అంటే, సో ఒక్క మాటలో చెప్పాలంటే, డేటా సైన్స్ అంటే మన దగ్గర ఉన్న డేటాను తీసుకొని ఒక మీనింగ్ఫుల్ డాష్బోర్డ్, ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, అంటే మన దగ్గర ఉన్న చెత్త డేటాను తీసుకొని దాని నుంచి ఒక బ్యూటిఫుల్ డాష్బోర్డ్ కానీ, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో మనకు ఒక డేటా సెట్ ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్లో డేటా సైన్స్ అనే జాబ్, సో ఈ జాబ్లో వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీ వాళ్ళకి ఒక ప్లేస్ హోల్డర్ తీసుకుంటే అతనికి పిచ్చి డేటా ఇస్తాడు. తను చేయాల్సిన పని ఏంటంటే, అతను ఆ డేటాని బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్గా, బ్యూటిఫుల్ డాష్బోర్డ్స్ దాని నుంచి క్రియేట్ చేయాలి. అందులో మెయిన్ పార్ట్, సో ఈ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మెయిన్గా మనకి యూజ్ అయ్యేది పాండాస్. సో ఈ పాండాస్ మనకి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్లో బేస్ అనమాట. ఇది లేకుంటే మనం ఏమీ చేయలేం. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఫీల్డ్లో పాండాస్ లేకుంటే ఏమీ చేయలేం. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. పాండాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నేను ఈ 30 డేస్ ఆర్ 20 డేస్, 25 డేస్ క్లాస్లో కంపల్సరీ మీకు కంప్లీట్గా అన్ని బేసిక్ టు అడ్వాన్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి, దాంతోపాటు నేను ఒక హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ప్రాజెక్ట్ నేను లైవ్లో చూపించి ఇంకొక ప్రాజెక్ట్ మీతోనే చేపిస్తాను. సో ఇది నేను చేసే పని ఈ 30 డేస్లో. సో మీకు అందరికీ పాండాస్ మీద బేసిక్ ఐడియా వచ్చింది కదా. సో ఇంకా ఎవరికన్నా పాండాస్ అంటే తెలియలేదా, అంటే పాండాస్ మీద ఏమన్నా మీకు ఇంకా గ్రిప్ రాలేదు అని ఉంటే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో గాయస్, హలో హలో వినోద్, నీ వాయిస్ నాకు క్లారిటీగా లేదు. కంటిన్యూ చేయాలా? ఓకే డన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ అయినా పెట్టండి, లేకపోతే మైక్ ఆన్ చేసి అడగండి. ఎందుకంటే చాట్ బాక్స్లో మ్యాక్సిమం మైక్ ఆన్ చేయండి. చాట్ బాక్స్లో పెడితే నేను చూసుకోలేను క్లారిటీగా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈరోజు బేసిక్గా ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, టాపిక్స్. ఫస్ట్ ఏంటివి, హౌ టు క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్, డీలింగ్ విత్ రోస్ అండ్ కాలమ్. సో డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదు, డేటా సెట్ అంతే. సో మనకు ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, అదే డేటా ఫ్రేమ్ అంటే. సింపుల్గా మన లాంగ్వేజ్ చెప్పాలంటే
డేటా ఫ్రేమ్ అంటే ఎక్సెల్ షీటే, ఏది ఏమీ లేదు అక్కడ. సో డీలింగ్ విత్ రోస్ అండ్ కాలమ్స్ అంటే సపోజ్ ఉంటుంది కదా, మన దగ్గర ఉన్న రోస్ కాలమ్స్ని ఎలా ట్యాకిల్ చేయడం, అంటే ఈ రోస్తో ఎలా ఫంక్షనాలిటీ చేయడం, కాలమ్స్తో ఏమేమి చేయొచ్చు. సో ఇంకొన్ని బేసిక్ ఆపరేషన్స్ అంటే మినిమం కానీ మ్యాక్సిమం కానీ స్టాండర్డ్ డీవియేషన్ డిస్క్రైబ్ అనే ఆపరేషన్స్ని ఎలా వాడతాం. ఇంకొకటి కండిషనల్ సెలెక్షన్ అనమాట. కండిషనల్ సెలెక్షన్ అంటే ఏం లేదు, సూపర్ అంటే ఒక కండిషన్ పెట్టి సో మనకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకోవడం. ఇంకొక లాస్ట్ వన్ ఏంటంటే సెట్ ఇండెక్స్. సో ఈ 5 టాపిక్స్ అయిపోయిన తర్వాత మనకు ఇంకా టైం మిగిలితే సో నెక్స్ట్ కింద ఉన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యాక్చువల్గా నేను ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను. సో మీకోసం మళ్ళీ ఎలా 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 ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. అప్లోడ్ పైన క్లిక్ చేశాను. సో నాకు కావాల్సిన డేటా సెట్ ఎక్కడుందంటే మెషిన్ లెర్నింగ్లో పై మాస్టర్ అనే దాంట్లో పాండాస్లో సెకండ్ దాంట్లో వెదర్ డేటా .csv అనేది నాకు కావాల్సిన డేటా సెట్. సో నేను దాన్ని ఏం చేశాను, అప్లోడ్ చేస్తున్నా. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది అన్నాడు కాబట్టి ఓవర్ రైట్ చేస్తున్నా. సో ఎలాగో సేమే కాబట్టి నేను ఓవర్ రైట్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసిన డేటా సెట్ ఏంటి, వెదర్ డేటా .csv. సో మనకు కావాల్సిన డేటా సెట్ ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో బేసిక్గా ఈ పాండాస్లో మనము ఫస్ట్ చేయాల్సిన స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఈ పాండాస్ మొత్తం మనం చేసే దాంట్లో ఫస్ట్ ఈ రోజు నుంచి ఏం నేర్చుకుంటామో అదంతా మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు రాదనమాట. కంపల్సరీ ఈ సెషన్ అయిపోయిన తర్వాత కొన్ని సింపుల్ అసైన్మెంట్ లాగా ఇస్తారు. అంటే నేను చెప్పిన దాని మీద కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను. సో అది చాలా కష్టమేంటి కాదు. ఒక 15 to 20 minutes మీరు స్పెండ్ చేస్తే చాలు. డైలీ ఒక 15 to 20 minutes స్పెండ్ చేస్తే మీకు పాండాస్ మీద కంపల్సరీ ఈ 30 daysలో గ్రిప్ వస్తుంది గాయస్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పిన క్లాస్ వినండి. మీకు అర్థం కాకుంటే వెంటనే క్వశ్చన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు పాండాస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తున్నాము. ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే పీడీ అనే ఫంక్షన్తో ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఆ కోడ్ని రన్ చేశాను, సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో గైస్ ఇది ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని ఎందుకు రాసిన అర్థమైంది అందరికీ? అర్థమైందా గాయస్? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. నాకు రెస్పాన్స్ ఇస్తే నేను క్లియర్గా చెప్పగలను. ప్లీజ్ ఉన్నారు కదా అందరు, ప్లీజ్ గాయస్ రెస్పాన్స్ ఇవ్వండి. సో ఇంపోర్ట్ పాండాస్ ఎందుకు ఇంపోర్ట్ చేసాం? సో ఇప్పుడు మన క్లాసే పాండాస్ కదా, మన క్లాస్ పాండాస్. సో మనం నేర్చుకునేదే పాండాస్ గురించి. సో ఇక్కడ పాండాస్ ఎందుకు ఇంపోర్ట్ చేసామంటే ఇప్పుడు మనం పాండాస్తో వర్క్ చేయాలి కదా. సో ఆ పాండాస్ అనే లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ అంటే ఇదొక నోట్బుక్ కదా. సో ఈ డే టు లైవ్ క్లాస్ అనే జూపిటర్ నోట్బుక్లో సో మనకు పాండాస్ ఇవన్నీ పైథాన్ లైబ్రరీస్ ఇన్బుల్ట్ కాదు. సో ఇన్బుల్ట్ కానప్పుడు ఏం చేయాలంటే మనం ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం వాటితో వర్క్ చేయాలి, ఓకేనా. సో ఎందుకు యూజ్ అంటే ఇది, ఓకేనా. అదే ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి, ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు ఈ పాండాస్లో అనేది ఇప్పుడు మనం చెప్పేది, ఓకేనా. సో ఈ పాండాస్తో ఏమేమి చేస్తాం అనేదే కదా ఈ పాండాస్ కోర్స్లో మనం నేర్చుకునేది, ఓకేనా. ఓకే, డన్. సో ఇప్పుడు పాండాస్ లైబ్రరీ ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఫస్ట్ ఏం చెప్పాను, క్రియేటింగ్ డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు నేను నేను ఇంపోర్ట్ చేసిన డేటా సెట్ ఉంది కదా ఇక్కడ. సో ఏముంది, వెదర్ డేటా .csv అని ఉంది. సో ఈ వెదర్ డేటా .csvని ఒక డేటా ఫ్రేమ్లో దాన్ని ఏమంటారు, సేవ్ చేస్తున్నా. డిఎఫ్ అంటే షార్ట్కట్లో డేటా ఫ్రేమ్ అని అనమాట. డేటా ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్స్ టు
పీడీ అంటే ఏంటి, పాండాసే కదా. సో పాండాస్ని నేను పీడీ లాగా పిలుస్తున్నా, ఎందుకంటే ప్రతిసారి మనము పీడీ పాండాస్ అని పిలుచుకన్నా షార్ట్ కట్ సింపుల్గా పీడీ, ఓకేనా. సో పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. సో రీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఈ మన దగ్గర ఉన్న డేటా సెట్ని మనము చూడాలి. సో మన దగ్గర ఉన్న డేటా సెట్ ఎలా ఉందో చూడాలి. సిఎస్వి అని ఎందుకు పెట్టానంటే, సో మీరు ఇక్కడ చూస్తే నా దగ్గర ఉన్న డేటా సెట్ సిఎస్వి ఫార్మాట్లో ఉంది. సో మనము ఇక్కడ అంటే మా దగ్గర ఉన్న డేటా సెట్ సిఎస్విలో ఫార్మాట్ ఉంది కాబట్టి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అని పెట్టాను. సో ఒకవేళ అది 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 ఎక్సెల్లో ఉంటే ఎట్లా చేస్తావు, ఎస్క్యూఎల్ ఫార్మాట్లో అంటే ఎలా చేస్తావు, జేసన్ ఫైల్ ఎలా ఉంటావు, అది కూడా ఫ్యూచర్ క్లాస్లో నేను చెప్తాను. సో ఫస్ట్ సిఎస్వి అంటే నా దగ్గర ఉన్న డేటా సెట్ సిఎస్వి ఫార్మాట్లో ఉంది. సో సిఎస్విని ఎలా ఇంపోర్ట్ చేస్తామో చూడండి. సో పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటే పాండాస్లో ఉన్న ఫంక్షన్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, దాన్ని యూజ్ చేసి నేను క్రియేట్ చేసిన డేటా సెట్ని ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఇది అండర్ స్కోర్ వెదర్ డాట్ సిఎస్వి. సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసిన దీని పేరు ఏం పేరు, వెదర్ అండర్ స్కోర్ డేటా డాట్ సిఎస్వి. సో పీడీ డాట్ రీడ్ సిఎస్వి లోపల అండర్ స్కోర్ అదేమంటారు కొలన్స్ పెట్టేసి వెదర్ మనం తీసుకున్న డేటా సెట్ పేరుని అక్కడ టైప్ చేయాలి. సో ఇప్పుడు కింద డిఎఫ్ అని పెడితే చాలు. సో మన డేటా సెట్లో ఉన్న కరెక్ట్గా మన డేటా సెట్లో అయితే ఏమైతే ఉంటుందో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఓకేనా. ఈ డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలో అందరికీ అర్థమైందా. డిఎఫ్ మీన్స్ అంతే. డిఎఫ్ అంటే గాయస్ తను చాట్ బాక్స్లో పెట్టినప్పుడు నేను చూడలేను కదా, అంటే నాకైతే ఏం నోటిఫికేషన్ రావట్లేదు. సో మీరు నాకు ఐకాన్ చేసి చెప్తే నేను మళ్ళీ చూసి చెప్తాను. సో డిఎఫ్ అంటే ఏం లేదు. సో డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ అనే కాదు. సపోజ్ ఇక్కడ నువ్వు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసిన డేటా సెట్ని షార్ట్ కట్గా మనం డిఎఫ్ అని పెట్టుకున్నాం, దాని పేరు సంజు అని కూడా సేవ్ చేసుకోవచ్చు చూడు. సో ఇప్పుడు ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అంటే దీంతో మనం ఏమన్నా ఫంక్షన్స్ చేయడానికి అనమాట అట్లా, ఓకేనా. సో నేను దాన్ని సింపుల్గా ఉంటుంది అనేసి డిఎఫ్ అని పెట్టుకున్నా, ఓకేనా. అన్న దీంట్లో ప్రింట్ డిఎఫ్ అట్లా అవసరం లేదా? ప్రింట్ అవసరం లేదు. డిఎఫ్ మామూలుగా ఓకే మీకు చెప్పలేదు కదా, మామూలుగా మనము ఈ జూపిటర్ వాడితే ప్రింట్ అనే ఫంక్షన్ వాడన అవసరం లేదు. ఎందుకంటే జూపిటర్లో ఉన్న మెయిన్ బెస్ట్ దాని ఏమంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఇది. మామూలుగా మనము వేరేది ఏమన్నా వాడితే మనం ప్రింట్ డిఎఫ్ కొట్టాలి, కానీ ఈ జూపిటర్ నోట్బుక్లో ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట. సో మనము కొట్టాల్సిన అవసరం లేదు, ప్రింట్ డిఎఫ్ కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డిఎఫ్ అని చేస్తే చాలు, ప్రింట్ అయిపోతుంది, ఓకేనా. ఓకే ఇప్పుడు ఈ ఫస్ట్ సింపుల్గా డేటా ఫ్రేమ్ని ఎట్లా క్రియేట్ చేయాలో అందరికీ ఓకేనా. సో దీంట్లో ఎలాంటి డౌట్స్ లేవు కదా. డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయడం సింపుల్గా అంటే మనం ఇంపోర్ట్ చేసిన డేటా సెట్ని ఎలా రీడ్ చేయాలి అనేది అవసరం, ఇంకా దీంట్లో ఏం డౌట్స్ లేవు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోతాం. సో మనం ఇంపోర్ట్ చేసిన డేటా సెట్ని మనము దేంట్లో స్టోర్ చేసాం, డిఎఫ్లో. సో డిఎఫ్లో స్టోర్ చేసాం కదా, దాంట్లో ఫస్ట్ ఫైవ్ వాల్యూస్ కావాలంటే డిఎఫ్ డాట్ హెడ్ అని పెడతాం అనమాట. సో డిఎఫ్ డాట్ హెడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, హెడ్ అంటే స్టార్టింగ్, అంటే మామూలుగా చూసుకుంటే తలకాయ, హెడ్ అంటే తలకాయ పైన ఉంటుంది, హెడ్ అంటే తలకాయ కాబట్టి పైన. సో పైనుంచి ఫస్ట్ 5 వాల్యూస్ వస్తాయి చూడండి, 0 1 2 3 4 అంటే ఇక్కడ 5 వాల్యూస్. సో డిఎఫ్ డాట్ హెడ్ కొట్టామంటే ఫస్ట్ 5 వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. మామూలుగా అంటే ఈ డిఎఫ్ డాట్ హెడ్ ఎందుకు వాడతామంటే, మామూలుగా డేటా సెట్ అనేది చిన్నగా ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. సపోజ్ నువ్వు అది డిఎఫ్ కొట్టినప్పుడు చాలా పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి కదా, నీకు అలా పెద్ద వాల్యూస్ చూడడం ఎందుకు, ఊరికే ఈ స్ట్రక్చర్ చూడడానికి డిఎఫ్ డాట్ హెడ్ కొట్టామనుకో, సింపుల్గా ఈ ఫస్ట్ 5 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో నీకు ఫస్ట్ 5 వాల్యూస్ వద్దు, ఫస్ట్ 2 వాల్యూస్ కావాలనుకో, డిఎఫ్ డాట్ హెడ్ ఆఫ్ 2 అని కొట్టు, 2 వాల్యూస్ వస్తాయి. డిఎఫ్ డాట్ 6 కొట్టు,
మొత్తం అన్నీ వస్తాయి. సో అలాగా డిఎఫ్ డాట్ 5 అని కొడితే నార్మల్ 5 వాల్యూస్. సో నువ్వు సింపుల్గా లోపల ఏమీ పెట్టలేదంటే అది ఓన్లీ 5 వాల్యూసే ప్రింట్ చేస్తారు. సో ఇది డిఎఫ్ డాట్ హెడ్. నెక్స్ట్ డిఎఫ్ డాట్ టైల్ కూడా ఉంది. సో హెడ్ అంటే తలకాయ, టైల్ అంటే సంథింగ్ తోకలాగా. తోక అంటే ఏంది, లాస్ట్ కదా. సో దీంట్లో లాస్ట్ 5 వాల్యూస్. డిఎఫ్ డాట్ హెడ్లో ఫస్ట్ 5 వాల్యూస్ ప్రింట్ అయితే డిఎఫ్ డాట్ టైల్లో లాస్ట్ 5 వాల్యూస్. సో లాస్ట్ 2 వాల్యూసే కావాలనుకో 2 పెట్టు. లాస్ట్ 6 వాల్యూస్ కావాలి, 6 పెట్టు. ఓకేనా. డిఎఫ్ డాట్ హెడ్, డిఎఫ్ డాట్ టైల్, ఇది అర్థమైందా? బై డిఫాల్ట్ అవునవునవును, బై డిఫాల్ట్ 5 డిఎఫ్ డాట్ టైల్కైనా, డిఎఫ్ డాట్ టైల్కైనా, డిఎఫ్ డాట్ హెడ్కైనా, డిఎఫ్ డాట్ టైల్కి అయితే కింద నుంచి 5 తీసుకుంటుంది. డిఎఫ్ డాట్ హెడ్ అంటే పైనుంచి తీసుకుంటుంది. ఓకేనా. ఇది డిఎఫ్ డాట్ హెడ్ అంటే పైనుంచి, డిఎఫ్ డాట్ టైల్ అంటే కింద నుంచి 5. బై డిఫాల్ట్ 5. సో నీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఆ బ్రాకెట్లో మెన్షన్ చేసామంటేనా నీకు ఇష్టం వచ్చినని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. హలో వివేకానంద్, ఓకే డన్. సో ఇప్పుడు ఇది అయిపోయింది, డిఎఫ్ డాట్ హెడ్ అయిపోయింది, డిఎఫ్ డాట్ టైల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి డిఎఫ్ డాట్ షేప్. సో డిఎఫ్ డాట్ షేప్ అంటే ఏం ప్రింట్ అయింది చూసారా? అంటే డిఎఫ్ డాట్ షేప్ అంటే ఏం లేదు. సో మన దగ్గర ఉన్న డేటా సెట్, మన దగ్గర ఉన్న డేటా ఏంటి కదా. సో డిఎఫ్ అంటే ఏంటి, ఈ మనం ఇంపోర్ట్ చేసిన డేటా సెట్టే కదా. సో డిఎఫ్ డాట్ షేప్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో చూడండి, డిఎఫ్ డాట్ షేప్ డిఎఫ్ డాట్ షేప్ పెట్టినప్పుడు ఏం ప్రింట్ అవుతున్నామంటే 6,4. 6,4 అంటే ఏం లేదు, 6 rows 4 columns అంతే. డిఎఫ్ డాట్ షేప్లో ఎక్కువ నేర్చుకోవాల్సింది, ఎక్కువ మీరేమని పడాల్సింది ఏం లేదు. డిఎఫ్ డాట్ షేప్ అంటే 6,4 అంటే 6 rows 4 columns. సో దీన్ని నీకు ఇంకా చూపిస్తాను. రోస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ షేప్. సో చూడు, ఇప్పుడు అంటే రోస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ షేప్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ప్రింట్ రోస్ కొడుతున్నా. సో గాయ్స్ ఇంకొకటి చెప్తున్నా, దీంట్లో ప్రింట్ కొట్టాల్సిన అవసరం లేదు. చూడండి నేను ఇక్కడ ప్రింట్ రోస్ కొట్టా, 6 వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ అంటే డిఎఫ్ డాట్ షేప్లో 2 వాల్యూస్ ఉన్నాయి, 6,4. ఆ 6,4 అనేది దీంట్లో స్టోర్ అయినాయి. సో 6 వాల్యూ అనేది రోస్లో, 4 అనేది కాలమ్స్లో. సో మనము నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ప్రింట్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా రోస్ అని ప్రింట్ చేసినా కూడా నీకు వాల్యూ 6 అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు కాలమ్స్ చూసుకుంటే 4 ప్రింట్ అయినాయి. ఓకేనా. సో ఇలాగా ఇప్పుడు డిఎఫ్ డాట్ షేప్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్రింట్ అయినాయి. దాంట్లో మళ్ళీ రోస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ షేప్ అని పెట్టుకుంటే నీకు నెంబర్ ఆఫ్ రోస్ కావాలంటే సపరేట్గా ప్రింట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే సపరేట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా ఇది రోస్ అనే కీవర్డా? కీవర్డ్ కాదు, అట్లా చూడు, x,y ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ షేప్ అని పెట్టాను. సో ఇప్పుడు చూడు, డిఎఫ్ డాట్ షేప్ అని పెట్టాను. సో ఇప్పుడు ఎక్స్ ప్రింట్ చేస్తా, 6 వచ్చింది. కీవర్డ్ కాదు, ఏదైనా పెట్టుకో. సో డిఎఫ్ డాట్ షేప్లో ఫస్ట్ వాల్యూ రోస్, సెకండ్ వాల్యూ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని డిసైడ్ చేస్తుంది. ఓకేనా. రోస్ ఇది ఫిక్స్డ్ కాదు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇంకేమీ డౌట్స్ లేవు కదా దీంట్లో, అదే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనే దాంట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, డీలింగ్ విత్ రోస్ అండ్ కాలమ్స్ అయిపోయింది. ఇంకేముంది నెక్స్ట్ ఏమున్నాయి, డిస్క్రైబింగ్ అదే మినిమము మ్యాక్సిమము. సో మినిమం మ్యాక్సిమం స్టాండర్డ్ డీవియేషన్ డిస్క్రైబ్. సో ఈ 4 కింది వెళ్ళే ముందు ఇప్పుడు ఏం చూద్దామంటే స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిఎఫ్ డాట్ హెడ్ అంటే ఫస్ట్ 5 కాలమ్స్, డిఎఫ్ డాట్ టైల్ అంటే లాస్ట్ 5 కాలమ్స్. సో నాకు అలా వద్దు, మధ్యలో నాకు సెకండ్ కాలం నుంచి 5th కాలం వరకు కానీ,
సెకండ్ రో నుంచి ఫోర్త్ రో వరకు కావాలనుకున్నాం. అలాంటప్పుడు మనం స్లైసింగ్ యూజ్ చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ అంటారనమాట. 2:5. సో ఇలా కొట్టానంటే నాకు సెకండ్ రో నుంచి ఫోర్త్ రో వరకు వచ్చింది. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్. నేను ఇక్కడ 2 to 5 కొట్టాను, కానీ నాకు సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకో చెప్పగలుగుతారా గాయస్? ఎవరన్నా చెప్తారా ఇది రేంజ్లో అది ఎందుకు? తీసుకోదన్నా. ఆ, అది ఈ పైథాన్లో ఈ స్లైసింగ్ కాన్సెప్ట్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో ఇది మనం ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. డిఎఫ్ ఆఫ్ 2:5 పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ 2 ఇంక్లూజివే, కానీ 5 ఇంక్లూడ్ చెయ్యదు. 5-1. సో అక్కడ దానికన్నా ముందు వాల్యూని ఇంక్లూడ్ చేస్తుంది. సో డిఎఫ్ ఆఫ్ 2 to 5 అంటే సెకండ్ రో నుంచి థర్డ్ రో, ఫోర్త్ రో వరకే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 5 ఇప్పుడు సపోజ్ 6 పెట్టు 5 కూడా తీసుకుని చూసారా, 2, 3, 4, 5 అట్లా. సో ఇది లాస్ట్ అది 2:6 అన్నప్పుడు 6 ఇంక్లూడ్ చేయదు, 6-1 ఇంక్లూడ్ చేస్తున్నా అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనము అంటే ఏమన్నా ఇంటర్వ్యూస్లో కానీ ఎగ్జామ్స్లో కానీ మనము చాలా ఎక్కువగా మిస్టేక్ చేసే క్వశ్చన్ అనమాట ఇది. సో ఇప్పుడు మన డేటా సెట్లో ఉన్న కాలమ్స్ ఏంటో ప్రింట్ చేయడానికి, సో కాలమ్స్, మన డేటా సెట్లో ఉన్న కాలమ్స్ అంటే సింపుల్గా అంటే మన సపోజ్ ఇప్పుడు నా దాంట్లో తక్కువ కాలమ్స్ ఉన్నాయి. డే, టెంపరేచర్, విండ్, ఈవెంట్ అనేసి. మామూలుగా కొన్ని డేటా సెట్స్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము సింపుల్గా df.columns అని ప్రింట్ చేసామనుకో మనకి ఇక్కడ వస్తాయి. సో చూడండి, df.columns అని పెట్టాను. డే, టెంపరేచర్, విండ్ స్పీడ్, ఈవెంట్. సో నా దాంట్లో ఉన్న కాలమ్స్ ఏంటివంటే డే, టెంపరేచర్, విండ్ స్పీడ్, ఈవెంట్ అంట. ఓకేనా గాయ్స్? అంటే మనం సింపుల్గా కాలమ్స్ మన దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇవన్నీ ప్రింట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ కాలం కావాలి నీకు. సో డే కానీ, టెంపరేచర్ కానీ, విండ్ స్పీడ్ కానీ, ఈవెంట్ కానీ. అలాంటప్పుడు ఏం చేస్తామంటే df డాట్ టెంపరేచర్. సో df.temperature అని df.temperature అంటే ఏం లేదు. సో ఈ df అంటే టోటల్ డేటా ఫ్రేమ్, అందులో నాకు టెంపరేచర్ కాలం మాత్రమే కావాలి. అంటే df.temperature అని కొట్టామంటేనా సో నీకు టెంపరేచర్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. సో ఇది కొన్ని చూడండి, చూసుకుంటే ఇక్కడ 32, 35, అది 32, 35, 28. అలాగే నాకు df.day అని కొట్టామంటేనే ఇలా వచ్చేస్తుంది. సో ఇంకొకటి ఇలా అంటే మనకు ఆ పర్టికులర్ కాలం కావాల్సినప్పుడు ఇట్లయినా రాయొచ్చు. df ఆఫ్ డే అని కూడా రాయొచ్చు. సో ఈ టూ వేస్లో రాయొచ్చు. సో ఈ 2 వేస్లో రాయొచ్చు, కానీ ఒక్కొక్కసారి మనము ఈవేనే వాడాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి ఈవేనే వాడాల్సి ఉంటుంది. అది ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడ ఈ పర్టికులర్ వే వాడాలి, ఎక్కడెక్కడ పైనవే వాడాలి, కిందవే వాడాలి అనేది అప్పుడు అంటే ఫ్యూచర్ క్లాస్లో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఓకేనా గాయస్? ఇది ఈ పర్టికులర్ కాలం ఎలా తీసుకోవాలో ఓకేనా? నా పైన ముందు కాలమ్స్ పెట్టి అక్కడ కాలమ్స్ అది పర్మనెంట్ అన్నా ఇవ్వడా? ఏంటి? సో ఇదైతే పర్మనెంట్. సో df.columns అనేది సో అది ఫిక్స్డ్. సో df.columns అని ప్రింట్ చేస్తే మనకు మన దాంట్లో ఉన్న కాలమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, ఏంటిది 0 to n-1? అదే ఇందాక చెప్పా కదా, అది 0 to n-1. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆపరేషన్స్ అనమాట. మిన్, మ్యాక్స్, స్టాండర్డ్ డీవియేషన్, డిస్క్రైబ్. సో మినిమం df డాట్ దేంతో మినిమం కావాలి మనకు, టెంపరేచర్లో మినిమం ఎంత ఉందో కనుక్కుందాం. టెంపరేచర్ డాట్ మినిమం. సో చూడండి, df.temperature అంటే ఏంటి? df అంటే టోటల్ డేటా ఫ్రేమ్. df.temperature అంటే ఆ టెంపరేచర్ ఒక కాలం. డాట్ మినిమం అంటే మిన్ అంటే ఏంటంటే
ఈ టెంపరేచర్ కాలంలో మినిమం వాల్యూ. సో సేమ్ అలాగే డిఎఫ్ డాట్ విండ్ స్పీడ్ ఉంటుంది కదా, విండ్ స్పీడ్ డాట్ మ్యాక్స్ కొడదాం. సో విండ్ స్పీడ్ డాట్ మ్యాక్స్ అంటే సో మ్యాక్సిమం విండ్ స్పీడ్. సో డిఎఫ్ అంటే టోటల్ డేటా ఫ్రేమ్, విండ్ స్పీడ్ అంటే సో డిఎఫ్ డాట్ విండ్ స్పీడ్ అంటే ఆ యొక్క కాలం. సో డిఎఫ్ డాట్ విండ్ స్పీడ్ డాట్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ కూడా తీసుకుందాం. దేనికి తీసుకుందాం? టెంపరేచర్కే తీసుకుందాం. డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుసు కదా, అది రూట్ ఆఫ్ వేరియన్స్. సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ 3.829 అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న ఆపరేషన్స్. సో ఇట్లనే చాలా ఉంటాయి. మీన్ ఉంటుంది. సో ఇలా చాలా ఉంటాయి. మీన్, డిస్క్రైబ్ అనేది. సో ఇంకొకటి చాలా మంచి ఫ్యూచర్ ఇది డిస్క్రైబ్ ఏంటంటే, సో చూడండి గాయస్, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ అంటే ఏం లేదు చూడండి. సో మన దాంట్లో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ అంటే మన డేటా సెట్లో ఉన్న న్యూమరికల్. ఇంకొకటి న్యూమరికల్ అంటే ఏంటి, కేటగిరికల్ అంటే ఏంటి. న్యూమరికల్ అంటే ఇలా కంటిన్యూస్ ఉంటాయి కదా వాల్యూస్. సో ఇలాగా న్యూమరికల్ అంటే అదే న్యూమరికల్ అంటే నెంబర్స్ అనుకోండి. ఓకేనా. సో కేటగిరికల్ అంటే ఇలాగా. సో ఈవెంట్ వచ్చేసి ఏంటి, ఇది స్ట్రింగ్ కదా. సో అది నీకు న్యూమరికల్ కింద రాదు, కేటగిరికల్ కింద వస్తుంది. సో డే కూడా కేటగిరికల్ కాదు, ఇది డేట్ ఫార్మేట్లో ఉంది కదా. సో ఇది డేట్ కింద వస్తుంది. సో మనం ఇక్కడ డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ కొట్టినప్పుడు ఓన్లీ మనకున్న కంటిన్యూస్ అదే న్యూమరికల్ అన్న కంటిన్యూస్ అన్న రెండు ఒకటే. న్యూమరికల్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. సో మన దాంట్లో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ ఏంటంటే టెంపరేచర్ అండ్ విండ్ స్పీడ్. సో దీంట్లో కౌంట్ ఇస్తుంది. సో టెంపరేచర్ ఉన్న డేటా వాల్యూస్ 6 అంట. దాన్ని మీరు స్టాండర్డ్ డీవియేషన్ మినిమం 25th పర్సెంటైల్, 50th పర్సెంటైల్, 75th పర్సెంటైల్ మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ 25th, 50, 100 అంటే ఏం లేదు. 25th అంటే సో టోటల్ మన డేటా సెట్లో 100 రోస్ ఉన్నాయి అనుకుందాం. సో 25th పర్సెంటైల్ అంటే ఏం లేదు, మన డేటా సెట్లో 25th వాల్యూ ప్రింట్ అవుతుంది. 50th పర్సెంటైల్ అంటే 50th వాల్యూ ప్రింట్ అవుతుంది. 75th పర్సెంటైల్ అంటే 75th వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది గాయస్, ఇప్పటి వరకు నేను ఏమేమి చెప్పాను. క్రియేటింగ్ డేటా ఫ్రేమ్, డీలింగ్ విత్ రోస్ అండ్ కాలమ్స్, ఆపరేషన్స్ లైక్ మినిమం, మ్యాక్సిమం, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ డిస్క్రైబ్. సో వీటిలలో ఏమన్నా డౌట్ ఉందా ఎవరికన్నా? సో ఇక్కడ 26, 24, 25 ఉన్నారు. ఎవరికైనా డౌట్ ఉందా? అందరికి ఓకే కదా? ప్రతి ఒక్కరు ఒక్కసారి నాకు చాట్ బాక్స్లో చెప్తే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఎంతమందికి అర్థమైందా, ఎంతమంది కాక, ఎంతమంది వింటున్నారో నేను ఒకసారి చూడాలి కదా. ఒక్కసారి అందరూ ఓకే, డన్. సో ఇలా నాకు రెస్పాన్స్ ఇస్తేనే నేను ఇంకా బాగా చెప్పగలను. ఓకే గాయ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ సెలెక్షన్, సెట్ ఇండెక్స్. ఇవి కొంచెం బాగా వినండి. కండిషనల్ సెలెక్షన్ అంటే ఏం లేదు. సో మనం గ్రేటర్ దాన్ సింబల్ వాడి, లెస్ దాన్ సింబల్ వాడి, ఈక్వల్ టు వాడి, సో ఇలాంటివన్నీ వాడి మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఏం లేదు. సో మీలో ఒకరికే డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, సో ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా సెట్ ఉంది కదా. సో ఈ డేటా సెట్లో అన్న టెంపరేచరు 28 కన్నా ఎన్ని డేస్ టెంపరేచరు 28 degrees కన్నా ఎక్కువ ఉంది. సో ఎన్ని డేస్లో వర్షం పడింది, ఏ రోజు వర్షం పడింది, ఏ డేస్లో విండ్ స్పీడు 4 కన్నా తక్కువ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు మీరు. సో ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు నేను ఎలా ఆన్సర్ చేస్తానో చూడండి. సపోజ్ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరే చెప్పండి గాయస్. సో మీరే క్వశ్చన్స్ ఇవ్వండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు అంటే ఏం లేదు. సో నాకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలంటే, సో టెంపరేచర్ ఎంతకన్నా తక్కువ ఉన్న డేస్, సపోజ్ టెంపరేచర్ 32 కన్నా ఎక్కువ డేస్ కావాలనేసి, లేకపోతే టెంపరేచర్ 30 to 35 ఉన్న రోజు కావాలనేసి, ఏ రోజు వర్షం పడింది, ఏ రోజు స్నో పడింది, ఏ రోజు సన్నీగా ఉన్నింది,
ఏ ఎన్ని డేస్ విండ్ స్పీడ్ 6 కన్నా తక్కువ ఉంది, 2 కన్నా ఎక్కువ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరే నాకు ఇవ్వండి, నేనే మీకు చూపిస్తాను. సో చాట్ బాక్స్లో పెట్టినా చెప్పలేదు. ఆన్ విచ్ డే టెంపరేచర్ ఈజ్ హై. సో బెస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే మనం టెంపరేచర్ ఏ రోజు హైగా ఉందో మనము తెలుసుకోవాలి ఫస్ట్. సో డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ మ్యాక్స్, అంతే కదా, మ్యాక్స్ అంటే హైయే కదా. సో దీన్ని చూసుకున్నాను. సో డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ మ్యాక్స్ ఇది కనుక్కున్న తర్వాత నేనేం చేస్తా, నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆన్ విచ్ డేట్ అడిగింది. సో డిఎఫ్ డాట్ డేట్ అంటే ఏంటి, మన దాంట్లో ఏముంది, డే. ఓకే, డిఎఫ్ డాట్ డే ఆఫ్, సో డిఎఫ్ డాట్ టెంపరేచర్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ మ్యాక్స్. సో తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 1 జనవరి, సారీ ఇదేనా 1 జనవరినా, 1 జనవరి 2017. ఓకేనా, అర్థమైందా ఇది క్వశ్చన్ అసలు? అంటే తను క్వశ్చన్ ఏమడిగిందంటే ఆన్ విచ్ డేట్ టెంపరేచర్ ఈజ్ హై అనేది. సో ఆన్ విచ్ డేట్ టెంపరేచర్ హై అంటే నేను ఇచ్చిన ఆన్సర్ 1/2/2017. ఇది ఎలా వచ్చిందంటే, సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైనా ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏంటి, సో మన దగ్గర ఉన్న డేటా ఏంటి, మనం ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయగలము ఒక్కసారి మీరు థింక్ చేశారంటేనా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఎక్కువ టెంపరేచర్ ఉన్న రోజు తీసుకోండి. సో ఎక్కువ టెంపరేచర్ ఎంతనో కనుక్కోండి ఫస్ట్. ఎంత, డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ మ్యాక్స్. సో డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ మ్యాక్స్ కొడితే మనకు మ్యాక్సిమం టెంపరేచర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే డిఎఫ్. సో ఇంకొకటి, సో ఇక్కడ మనము డిఎఫ్ డాట్ డే కాకుండా డిఎఫ్ కొట్టామనుకో అన్ని కాలమ్స్ వస్తాయి. సో మనకు కావాల్సిన తనని అడిగింది ఏంటి, ఓన్లీ డే. సో డిఎఫ్ డాట్ డే అంటే ఆ రోజు మాత్రమే. ఆ రోజు మనకు ఏం కావాలి, ఆ రోజు అంటే ఇంకా ఆన్సర్ పూర్తి లేదు. ఆ రోజు ఏం కావాలి, డిఎఫ్ డాట్ టెంపరేచర్ అంటే టెంపరేచరు ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ టెంపరేచర్ డాట్ మ్యాక్స్. టెంపరేచర్ అనేది మ్యాక్సిమం టెంపరేచర్కి ఈక్వల్ అయినప్పుడు నాకు అది ఏ రోజో ప్రింట్ అనే ఒక కోడ్ రాశాను. సో నాకైతే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇది అందరికి అర్థమైందా? హలో, ఓకేనా, ప్రతి ఒక్కరికి అర్థమైందా? ఎక్కడ చిన్న డౌట్ ఉన్నా చెప్పండి, చెప్తాను. అందరికి అర్థమైందా ఇది? షహీన్, నువ్వే కదా క్వశ్చన్ అడిగింది, నీకు అర్థమైందా? ఓకేనా, డన్. సో ఇంకెవరైనా క్వశ్చన్స్ చేస్తారా, లేకపోతే నేను చెప్పనా? నా డిఎఫ్ డాట్ టెంపరేచర్ ఈక్వల్ దాని ప్లేస్లో డైరెక్ట్ డిఎఫ్ డాట్ టెంపరేచర్ మ్యాక్స్ రాదా? డిఎఫ్, సారీ నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టు ట్రై చేద్దాం. సో రావడం లేదు అంటే. సో డిఎఫ్ డాట్, సో మనకు తను అడిగింది డే కదా. సో ఆ రోజు ఏంటో మనకు కావాలి కదా. సో ఆ రోజు టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్కి ఈక్వల్ అయిన రోజు కాదు. సో దీన్నే కండిషన్ సెలెక్షన్ అంటారు. సో మనం ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మ్యాక్సిమం టెంపరేచర్ ఒక రోజు కావాలి అనేసి. సో ఇలాంటి కండిషన్ సెలెక్షన్స్ అనేది ఇలా సాల్వ్ చేస్తామన్నమాట. సో సంతోష్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే అది ఐ వాంట్ ఇన్ సన్నీ ఈవెంట్ లెస్ టెంపరేచర్. సో చాలా క్వశ్చన్ అయితే బాగుంది. సో ఐ వాంట్ ఇన్ సన్నీ. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ చూడండి, సగం క్వశ్చన్ చదవండి. ఫస్ట్ సగం చూడండి. ఐ వాంట్ ఇన్ సన్నీ ఈవెంట్. ఫస్ట్ మనకు కావాల్సింది సన్నీ ఈవెంట్ కదా. డిఎఫ్ ఆఫ్ డిఎఫ్ డాట్ ఈవెంట్ ఈక్వల్స్ టు సన్నీ. 1 సెకండ్. సో 2 days ఉంది. ఈ సన్నీ ఈవెంట్లో తనేమడిగారు, ఈ రెండిటి దాంట్లో లెస్ టెంపరేచర్ అడిగారు. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఒక దీన్ని నేను మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లో దీన్ని సేవ్ చేశాను.
సో అలా సేవ్ చేయాల్సిన అవసరం లేదులే, మనము కొత్త డేటాని తీసుకుందాం. సో దాన్ని ఏమనుకుందాము, డిఎఫ్ వన్ అని. సో ఏం లేదు గాయస్, నేను ఏం చేశానంటే తను అడిగిన క్వశ్చన్లో ఐ వాంట్ ఇన్ సన్నీ ఈవెంట్. సో మన దగ్గర ఉన్న ఈవెంట్స్ ఉన్నాయి కదా, రెయిన్, స్నో ఇలా అనేసి. సో ఇలాంటి వాటిలలో సన్నీ ఈవెంట్లో దేనికైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో అవన్నీ కావాలి అన్న. సో నేనేం చేశానంటే సన్నీ ఇప్పుడు డిఎఫ్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి కొత్త డేటాని తీసాను నేను. దాంట్లో ఏంటి, ఈవెంట్ ఓన్లీ సన్నీ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తున్నానంటే కొత్త డేటా సెట్గా తీసుకుంటున్నా. దానికి పేరు ఏం పెడుతున్నా అంటే డిఎఫ్1 అని పెట్టుకుంటున్నా. సో డిఎఫ్1 అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు డిఎఫ్1ని ప్రింట్ చేయండి. సో మన దగ్గర ఇప్పుడు కొత్త డేటా సెట్ ఉంది. సో ఇప్పుడు తను ఏమని అడిగాడంటే టెంపరేచర్ తక్కువ అని అడిగాడు. డిఎఫ్1 డాట్ టెంపరేచర్ డాట్ మినిమమ్. సో ఇప్పుడు 31 అంట. సో ఈ తను అడిగిన క్వశ్చన్ అర్థమైందా అందరికీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో గాయస్, తను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? సన్నీ మన దగ్గర ఉన్న ఈవెంట్స్లో అన్ని ఈవెంట్స్లో కాకుండా సన్నీ ఈవెంట్లో మాత్రమే టెంపరేచర్ తక్కువ ఉందన్నారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ సన్నీ ఈవెంట్స్ని సపరేట్ డేటాలో స్టోర్ చేసుకొని ఆ డేటాలో టెంపరేచర్ తక్కువ మినిమం కనుక్కుంటే సరిపోద్ది. ఓకేనా సంతోష్? ఓకేనా? ఆన్సర్ కరెక్టేనా సంతోష్? హలో సంతోష్, ఓకే డన్. ఓకేనా, అందరికి అర్థమైందా? హలో, ఈ క్వశ్చన్ అర్థమైందా అందరికీ? క్లియర్ అన్న. ఓకే డన్. సో ఇంకా ఏమన్నా క్వశ్చన్ ఉన్నాయా? అంటే నా దగ్గర ఒక టూ క్వశ్చన్స్ ఏమి ఉంటున్నాయి, అవన్నీ నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఏం లేవు, అన్నీ అతను అడిగేసాడు అన్నీ. లేదు నేను చెప్పాలనుకున్న క్వశ్చన్స్ మీరే చెప్పేశారు. ఓకే డన్. ఇంకా నేనే ఫామ్ చేసేస్తాను. సో నాకేం కావాలంటే ఏ రోజు కాదు, సో మన దగ్గర ఉన్న డేటా సెట్లో టెంపరేచర్ 28 degrees కన్నా ఎక్కువ ఉన్న డేస్ కావాలి. సో అది కూడా అంతే సింపుల్, డిఎఫ్ డాట్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 28. సింపుల్. మన దగ్గర ఉన్న డేటా సెట్లో అంతేనా, 28 కన్నా తక్కువ ఉండేది అంతేనా? 32, 35, 38 అంతేనా ఉండేది? లేదే. సో ఎందుకు తప్పు వచ్చింది మనకు? మామూలుగా టెంపరేచర్ 32 ఉంది, 35 ఉంది, 32 ఉంది, 31 ఉంది. సో మనకు టెంపరేచర్ ఓన్లీ 1 సెకండ్. సో నాకు తెలిసే వరకు అది ఇందులో సేవ్ అయినట్టుంది. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకే డన్ వచ్చింది. సో డిఎఫ్ డాట్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 28 అంటే డిఎఫ్ డాట్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 28లో అది మనకి ఏం కావాలి, టోటల్ డిఎఫ్లో టెంపరేచర్ 28 కన్నా ఎక్కువ ఎంత ఉందో ఆ డేటా కావాలి. సో ఆ డేటా అవసరం లేదు నాకు, ఓన్లీ ఆ యొక్క రోజు చాలు అంటావా? ఓకే చూడండి, ఈ 4 daysలో టెంపరేచర్ 28 కన్నా ఎక్కువ ఉందంట. ఓకేనా, ఇది అర్థమైందా అందరికీ? విండ్ స్పీడ్ ఆన్ విచ్ డేస్ ద విండ్ ఈస్ లెస్ దాన్ 7. సేమ్ సింపుల్, ఇదే కోడ్ని కాపీ చేస్తాను నేను, ఎక్కువ చేయను, సింపుల్ చేసేద్దాం. విండ్ స్పీడ్ ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ సింబల్ తీసేసి లెస్ దాన్ పెడతాం. లెస్ దాన్ 7 కావాలా? ఓకే డన్. 4 days. ఓకేనా, Jan 1, Jan 3, Jan 5, Jan 6. ఓకేనా, అర్థమైందా అందరికి? ఇది సింపుల్. ఇది టెంపరేచర్ 28 కన్నా ఎక్కువ ఉండేది, విండ్ స్పీడ్ 7 కన్నా తక్కువ ఉండేదంట. ఓకేనా గాయస్, అర్థమైందా ఈ క్వశ్చన్స్ రెండు? ఓకే డన్. సో ఇప్పుడు సెట్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ అనేది ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా డిఎఫ్ సరే ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏందో చూపించి మీకు చెప్తాను. సో చూడండి, 1 second డిఎఫ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఏం లేదు చూడండి, ఇక్కడ డిఎఫ్ డాట్ ఇండెక్స్ అంటే చూడండి, ఇక్కడ మనకు స్టార్ట్ ఈక్వల్ టు 0, స్టాప్ ఈక్వల్ టు 6 అని వచ్చింది కదా. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో 0, 1, 2 ఉంది కదా. సో దీన్ని ఇండెక్స్ అంటారు అనమాట.
సో ఈ ఇండెక్స్ని మనము మార్చుకోవచ్చు అనమాట. ఎట్లా మారుస్తామంటే డి అది ఎందుకు ఎందుకు మార్చాలనేది సో ఫస్ట్ మీకు మార్చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సెట్ ఇండెక్స్ ఆఫ్ డే, సో ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అనేది ఎందుకు వాడతానంటే నేను సో మనం చేంజెస్ చేసినటువన్నీ ఆ మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లోనే సేవ్ అవ్వడానికి సో ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని వాడతాను అనమాట. సో ఇప్పుడు డిఎఫ్ డాట్ ఇండెక్స్ కొట్టండి. చూడండి, డిఎఫ్ డాట్ ఇండెక్స్ వచ్చేసి స్టార్టింగ్లో మనకి ఏమనింది, స్టార్ట్ ఈక్వల్ టు 0, కానీ ఇప్పుడు చూడండి ఇది వచ్చింది. సో ఇప్పుడు నువ్వు డిఎఫ్ ప్రింట్ చేస్తేనా, సో డిఎఫ్ ప్రింట్ చేస్తే మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది, మన డేటా సెట్ మారిపోతుంది. ప్రీవియస్గా 0 1 2 3 4 5 6 ఉన్న ఇండెక్స్లో ఇప్పుడు డేస్ కాలం అంతా వచ్చేసింది. సో ఇది ఎందుకు వాడతాం అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. మనం ఏమైనా లొకేట్ చేయడానికి డిఎఫ్ డాట్ లొకేట్, సో నాకు ఈ 2 జనవరి యొక్క హోల్ డేటా కావాలి, లైక్ టెంపరేచర్, విండ్ స్పీడ్, ఈవెంట్, ఈ టోటల్ కాలమ్స్లో 2 జనవరి యొక్క డేటా కావాలంటే ఇలాగ డిఎఫ్ డాట్ ఎల్ఓసి అంటే లొకేట్ అనమాట. డిఎఫ్ డాట్ లొకేట్ ఆఫ్ 1/1/2017 అంటే ఇది 2 జనవరి యొక్క డేటాని మనం డైరెక్ట్గా తీసుకోవాల్సినప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేశానంటే ఇండెక్స్ ఏంటో ఇండెక్స్ చూస్తే ఏముంది, స్టార్టింగ్ 0. సో నాకు అలా వద్దు, నాకు ఇండెక్స్ ఏం కావాలంటే డే కింద మార్చుకునేసి ఆ రోజు అంటే ఏంది 1/6/2017, 1/5 సపోజ్ అంతే, సేమ్ ఇలాగే నీకు 1/5/2017 అన్న తీసుకో, ఏదైనా ఇలా డిఎఫ్ డాట్ లొకేట్ ఫంక్షన్లో మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా గాయస్, ఇది నీకు అర్థమైందా? ఇది డిఎఫ్ డాట్ లొకేట్ అనేది ఎందుకు వాడతాం అర్థమైందా? హలో, ఓకేనా? సో అంటే ఏం లేదు, ఇది డిఎఫ్ డాట్ ఇండెక్స్ అంటే మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఇండెక్స్ని చేంజ్ చేసి సో కొత్త ఇండెక్స్ని పెట్టుకొని, సో మనకు ఇప్పుడు డే ఉంది కదా, కంప్లీట్గా మనం ఈజీగా జనవరి 5న నాకు కావాల్సిన టెంపరేచర్, విండ్ స్పీడ్ కావాలి. సో ఇది తక్కువ డేటా సెట్ ఉంది కాబట్టి మనం ఇన్ని ఈజీగా చూడగలుగుతాం. సో మనకు ఫ్యూచర్లో మన దగ్గరికి వచ్చే డేటా సెట్ ఇలా తక్కువ ఉండదు, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ట్యాకిల్ చేయడం కోసమే మనం ఇలాంటి పాండాస్ ట్రిక్స్ అనేవి నేర్చుకుంటాం. సో ఇది ఈరోజు సో నేను చెప్పాలనుకున్నాండి, అది అర్థమైపోయినాయా? క్రియేటింగ్ డేటా ఫ్రేమ్, డీలింగ్ విత్ రోస్ అండ్ కాలమ్స్, ఆపరేషన్స్, మినిమం మ్యాక్సిమం, ఏంటేంటి సెట్ ఇండెక్స్ సింటాక్స్, సెట్ ఇండెక్స్ సింటాక్స్, ఇదిగో డిఎఫ్ డాట్ సెట్ ఇండెక్స్ ఆఫ్ డే అంటే మనము డే కాలంనే కదా, సో ఇండెక్స్లో పెట్టాల్సింది. సో ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని ఎందుకు పెట్టానంటే, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని పెడితేనే సో ఈ చేంజెస్ అన్నీ మన దగ్గర ఉన్న డేటా సెట్లో చేంజ్ అవుతాయి, లేదంటే అది కొత్త డేటా ఫ్రేమ్లో తీసుకుంటుంది. ఓకేనా? అందుకనేసి నేను అలా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను. ఓకేనా గాయస్? సో ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రీ అనే దాని గురించి ఫ్యూచర్లో చాలాసార్లు మాట్లాడతాము. సో మళ్ళీ చూడొచ్చు దాని గురించి. ఓకేనా? సెట్ ఇండెక్స్. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయొచ్చు అంటే మనము రీసెట్ చేసేయచ్చు. సో చూడండి, యాజ్ యూజువల్గా పాతగా ఎలా ఉందో దానికి చేంజ్ అయిపోతుంది. సో ఇది గాయస్. సో ఈరోజు ఈ 5 టాపిక్స్ చెప్పాను. ఎవరికన్నా ఈ 5 టాపిక్స్లో ఎక్కడన్నా డౌట్ ఉందా అన్న, ఇండెక్స్ చేంజ్ చేయకుండా ఇండెక్స్ 0 అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాదా? వస్తుంది. ఎందుకు రాదు? మనకు వస్తుంది, చెప్పాక ఆల్రెడీ వస్తుంది. ఎందుకు రాదు చూపిస్తాను చూడు. సో డిఎఫ్ ఆఫ్ 0, ఓకే రాదు మనకు డిఎఫ్ డాట్ 0 కాదు కావాల్సింది. సో నీకేం కావాలి? డిఎఫ్ డాట్, ఒక నిమిషం, డిఎఫ్ అన్న ఇండెక్స్ చేయండి, ఇండెక్స్ ఆఫ్ 0 కాదు పెట్టాల్సింది మనకు. సో 0 నుంచి నీకు ఏమేమి కావాలి? సో 0 ఒక్కటే కదా కావాల్సింది. సో ఇదిగో వచ్చింది చూడు, డే సెకండ్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు 3 పెట్టాలి. ఇన్ ప్లేస్ సెకండ్, ఒక్క నిమిషం, లొకేషన్ ఇవ్వండి.
ఒక్క నిమిషం, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రీ ఇవ్వాలి. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. సో ఇది ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి గాయస్, తను అడిగింది, తను ఏమడిగిందంటే, సో నేను లొకేట్ చేయడానికి ఇలాగా, సో డిఎఫ్ డాట్ లొకేట్ అంటే ఇది చేసిన తర్వాత నేను ఆ లొకేట్ చేశాను కదా. సో డైరెక్ట్గా డిఎఫ్ డాట్ జీరో కొడితే మనకు కావాల్సిన ఫస్ట్ కాలం రాదా అంటే వస్తుంది. కానీ సపోజ్ ఇప్పుడు చూడు, ఇక్కడ 0 1 2 3తో అంటే డిఎఫ్ ఆఫ్ జీరోతో పిలిస్తే బాగుంటుందా, లేకుంటే ఆ పర్టికులర్ డే ఆర్ కాలంతో పిలిస్తే బాగుంటుందా? మీరే చెప్పండి. అంటే మామూలుగా 0 0 1 2 1 2 3తో కూడా పిలిచచ్చు. కానీ అలా పిలవకుండా డిఎఫ్ ఆఫ్ సపోజ్ దేంతో పిలిస్తే బాగుంటుంది అంటే ఈ పేరుతో. సపోజ్ చూడండి, లొకేట్. సో మనం దీంట్లో ఈజీగా పిలుచుకోవచ్చు కదా. నాకు ఫిఫ్త్ జనవరి కావాలి, సిక్స్త్ జనవరి కావాలని ఈజీగా పిలిచచ్చు. సో దీంట్లో అయితే డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా? ఎవరు అడిగింది ఇది? మానస ఓకేనా? దాన్ని ఇంకో రాయిస్తానా, డిఎఫ్ డాట్ లొకేషన్ 0 అని రాయిస్తానా. సో మీరు అడిగినట్టు చేద్దాం. డిఎఫ్ డాట్ లొకేషన్ ఆఫ్ 0 పాండాస్ కోర్ ఇండెక్సింగ్. సారీ. సో గాయస్ వచ్చింది చూడండి, వచ్చింది. సో అదే నేను చెప్పేది. సో డిఎఫ్ జీరోతో పిలవడం కన్నా పర్టికులర్ డేతో కానీ పర్టికులర్ ఈవెంట్తో పిలిస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది కదా అని. సో పిలిచచ్చు డిఎఫ్ డాట్ లొకేట్తో కూడా పిలిచచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా మానస? వినోద్ ఏదో అడిగావు, డే ఏంటి? ఓకేనా గాయస్, అర్థమైందా అందరికీ ఇది? సో ఈ ఈరోజు క్లాస్లో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. సో ఈరోజు క్లాస్లో అన్ని డేటా ఫ్రేమ్ బేసిక్స్ అనే దాంట్లో సేవ్ చేసి పెట్టాను. సో అన్నీ ముందే నీట్గా ఇక్కడ కామెంట్ చేసి నీట్గా రాసి పెట్టాను. సో ఇది సేవ్ చేసి గాయస్ ఇంకొకటి, ఈ నోట్బుక్ పెట్టాలా లేకపోతే మీకు ఈ నోట్బుక్కే షేర్ చేయాలా అంటే మీ ఇష్టం. అంటే దీంట్లో అయితే కొంచెం నీట్గా ఇంకొంచెం నీట్గా రాసి పెట్టాను ముందే అన్నీ, మీ ఇష్టం. హలో, బోత్ పెట్టాలా? ఓకే రెండు షేర్ చేస్తాను, అయితే తర్వాత రెండు షేర్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు మీ అందరూ సిఎస్సి డిపార్ట్మెంటేనా? అందరూ సిఎస్సి అంటే కొంతమంది ఈసీ కూడా ఉన్నట్టున్నారు కదా, కొంతమంది ఈసీ కూడా ఉన్నట్టున్నారు. సో గాయస్ ఏం లేదు, ఇది మా వెబ్సైట్ అనమాట. ఇది మా వెబ్సైట్. నేను బయట కంపెనీ నుంచి ఇక్కడి నుంచి కాదు, నేను మీ కలసలింగం సీనియర్ని. ప్రజెంట్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్, థర్డ్ ఇయర్కి వెళ్తాము. సో మేము లాంచ్ చేసే పాత వెబ్సైట్ ఉండింది. సో ఆ వెబ్సైట్ కాకుండా మేము కొత్తగా డిజైన్ చేసాం. సో దాంట్లో ఏంటంటే మీకు కావాల్సిన సపరేట్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. కోర్సెస్ని మళ్ళీ సపరేట్గా తీసేసాం. డేటా సైన్స్ స్ట్రీమ్ అని, డేటా అనలిటిక్స్ స్ట్రీమ్ అని, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామింగ్, డివాప్స్, డెవలప్మెంట్ అని. సో ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో మేము ఆఫర్ చేసే కోర్సెస్ మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్, ఇలా డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి అని చాలా కోర్సెస్ ఉన్నాయి. సో సేమ్ అట్లనే ఈ డేటా అనలిటిక్స్లో కూడా ఇలాంటి చాలా కోర్స్ ఉంటాయి. సో ప్రోగ్రామింగ్లో కూడా పైథాన్, సి ఇట్లా చాలా ఉన్నాయి. సో ప్రాజెక్ట్స్ ఇలా ఈ కోర్సెసే కాకుండా ప్రాజెక్ట్స్లో కూడా పైథాన్ ప్రాజెక్ట్స్ అనేసి, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్, వెబ్ డెవలప్మెంట్ అనేసి ఇలాంటి మంచి కోర్సెస్ అయితే తీసుకొస్తున్నాము. సో ఇక్కడ మీకు కావాల్సిన డేటా, సో ఇక్కడ బ్లాగ్లో ఏంటంటే, సో అంటే ఇక్కడైతే మేము పబ్లిష్ చేసిన రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ ఇంకా ఏమన్నా వెబినార్స్ అలా ఉంటే సో ఇందులో అయితే పెట్టాము. సో మీకు ఫ్యూచర్లో మీరేమన్నా కోర్సెస్ తీసుకోవాలన్నా, కోర్సెస్ రిజిస్టర్ చేసుకోవాలన్నా మా వెబ్సైట్ నుంచి అన్నీ వస్తాయి. సో గ్రూప్లో అయితే నేను అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పోస్ట్ చేస్తాను. సో అది ఎప్పటికీ ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ అన్నీ దాంట్లోకి వస్తాయన్నమాట. సో అంతే గాయస్, ఈరోజు క్లాస్లో ఏమన్నా అంటే నాలో ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉన్నాయా? ఐ మీన్ నా టీచింగ్లో ఏమన్నా మీకేమన్నా ఫ్లూయెన్సీ కానీ మీకేమన్నా తగ్గినాయి అంటే ఏమన్నా తగ్గించి చెప్తున్నానా?
చెప్తే అంటే ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీట్లో చెప్పాల్సిన పైన నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసినా కూడా నేను మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా చేసుకుంటాను. ఇంకా ఏమన్నా కావాలా గాయస్? ఇంకా ఏమన్నా? ఓకే. అంటే డైలీ 4 to 5 ఓకేనా? ఇంకేమన్నా టైమింగ్స్ మార్చనా? ఓకే టైమింగ్స్ మార్చనా? 4 to 5 ఓకేనా అందరికీ? ఐ మీన్ వెల్ సార్, థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా మంచి మంచి కోర్సెస్ అయితే తీసుకొస్తాము. ఆ, ఓకే 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 డన్. మీకేమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే సో ఈవినింగ్ అయితే నేను అసైన్మెంట్ అయితే పోస్ట్ చేస్తాను ఒకటి ఈవినింగ్, అంటే సింపుల్గా. సో ఈరోజే పోస్ట్ చేయమంటారా? రేపేమన్నా చైనా? సో ఈరోజు ప్రాక్టీస్ చేసి ఇంకొన్ని ఐ మీన్ రేపు 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 చేయమంటారా అసైన్మెంట్? లేకపోతే ఇప్పుడే పోస్ట్ చేసేనా ఈ ఈవినింగ్ అలా? మీ ఇష్టం, ఎప్పుడంటే అప్పుడే. టుమారో ఓకే డన్. టుమారో ఓకే. సో అది గాయస్, ఈ 2 డాక్యుమెంట్స్ అనేది వాట్సాప్లో షేర్ చేస్తాను. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఓకే అయితే బాయ్. సో రికార్డ్